హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో తెలుగు ఛానల్. ఈరోజు నేను మెగా ఈటీహెచ్ గురించి చెప్తాను. సో ఇదైతే 30 మిలియన్ ఫండింగ్ అయితే జరిగింది. దాని డీటెయిల్స్ టెలిగ్రామ్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. సో వీళ్ళు టెస్ట్నెట్ రన్నింగ్ అవుతుంది. దానికి కొన్ని డ్యాబ్స్ కూడా ఇచ్చారు. ఫస్ట్ లింక్ ఇచ్చారు, డ్యాబ్స్ ఇచ్చారు. సో ఇదైతే ఫస్ట్ లింక్. ఇక్కడ క్లిక్ చేయండి. ఫస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఈవీఎం అంటే మెటామాస్క్ ఎథీరియం అడ్రస్ ఉంది కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి ఇక్కడ వెరిఫైయింగ్ ఉంది కదా, ఇది క్యాప్చర్ ఫిల్ అవుతుంది. ఇక్కడ గెట్ టెస్ట్ నెట్ ఈటీహెచ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ రిక్వెస్ట్ సక్సెస్ అయిపోయింది. తర్వాత మనం ట్యాబ్స్ని కంటిన్యూ చేయాలి. ట్యాబ్స్ యూజ్ చేస్తే మనకి టెస్ట్ నెట్ టాస్క్లు ఎక్కువ అవుతాయి అన్నమాట. ఫస్ట్ జీటీ అని ఈ మెగా ఈటీహెచ్ దానికి సంబంధించింది. ఇక్కడ కనెక్ట్ చేసేసి ఇక్కడ మీరు ఈ స్వాప్ అవన్నీ చేసుకోవచ్చు. అండ్ కర్న్ కూడా చేసుకోవచ్చు. అంటే మనం స్వాప్ చేస్తాం కదా, అటువంటిది అనమాట. అది కూడా చూపిస్తాను మీకు. ఈ విధంగా చూపిస్తుంది డీసెంట్రలైజ్. ఇక్కడ ఏరో మార్క్ కనిపిస్తుంది కదా, ఈ విధంగా చేస్తామండి. సో స్వాప్ లిక్విడిటీ ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ స్టార్ట్ ట్రేడింగ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు కనెక్ట్ ఉంటుంది. మీ వ్యాలెట్ తోటి కనెక్ట్ చేసుకోండి. ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ కంటిన్యూ విత్ వ్యాలెట్ ఉంది కదా, ఇది చేసుకోండి. ఆ విధంగా కనెక్ట్ వ్యాలెట్ అని చూపించగానే ఇక్కడ మెగా ఈటీహెచ్ టెస్ట్ నెట్ ఆటోమేటిక్ యాడ్ అవుతుంది. సో ఈ విధంగా చూపిస్తుంది. కనెక్ట్ వ్యాలెట్ అని మీరు టైప్ దాని మీద క్లిక్ చేయగానే నెట్వర్క్ టెస్ట్ నెట్ ఆటోమేటిక్గా చూపిస్తుంది. కన్ఫర్మ్ చేసేయండి. మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్ కాలం ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ డాష్ బోర్డు స్వాప్ ఎంత అంటే లిక్విడిటీ ప్రొవైడ్ చేయడం. సో ఫస్ట్ కూడా ఉంటుంది, దీని మీద కూడా క్లిక్ చేసుకోండి. సో దీని మీద వచ్చేసి 0.00001 వస్తుంది ఈటీహెచ్. క్లైమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ చేసేసండి. మనకి ఫస్ట్ మెగా ఈటీహెచ్ అక్కడ వచ్చింది కదా, దాంతో ఇది కూడా క్లెయిమ్ అవుతుంది. సో ఇక్కడ మనకి టెస్ట్ నెట్ ఫస్ట్ అనేది క్లెయిమ్ అయిపోయింది. మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్వాప్ ఉంది కదా, స్వాప్ మీద చేయండి. అన్ని టెస్ట్ నెట్లలో డైలీ ఒకే టెస్ట్ నెట్లో 50-60 అయ్యేం అవసరం లేదు. 3 మినిమం 3 అలా చేసుకుంటూ ఉంటే మీకు డైలీ ఒక టెస్ట్ నెట్ 3 మంత్స్ దాకా రన్నింగ్ అవుతుంది. చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఆ విధంగా చేసుకోండి. మీరు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఓన్లీ ఒక టోకెన్ చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, డాష్ బోర్డులోనే చాలా టోకెన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో దాని వాల్యూమ్ ఎంత, దాని ప్రైస్ ఎంత ఇక్కడ అన్ని చూపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు చూడవచ్చు, దీన్ని క్విక్ బై ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్విక్ బై మీద క్లిక్ చేస్తే మీకు కిందకు వస్తే ఇక్కడ మీరు బ్యాలెన్స్ ఇక్కడ మీరు చూపిస్తుంది. సో నేను 0.000000 4 డిజిట్స్ ఇచ్చి 4 జీరోస్ ఇచ్చి 1 ఇచ్చే బై మీద క్లిక్ చేయండి. సో ఆ విధంగా బై చేసుకోవాలా. మీకు లాంచ్ ప్యాడ్లోనే ఇక్కడ మీకు టోకెన్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఒకటైతే పర్చేజ్ చేసేసా ఇది. సో మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసేసి మీరు ఇక్కడ డాష్ బోర్డ్లోనే ఉన్నాయి. స్వాప్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ న్యూ ఉన్నాయి కదా, సో ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ మీరు ప్రైస్ చూడవచ్చు. ఇది మెగా ఎక్స్ డాగి ఉంది కదా, క్విక్ బై మీద క్లిక్ చేయండి. సో లేదు అని అంటే ఇక్కడ ఆ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు ఇక్కడ ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని చూపించినప్పుడు ఆ బొమ్మ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా వస్తుంది. మన దగ్గర ఫండ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ తక్కువ ఇచ్చుకోండి, ఎందుకంటే మనకి ఎవ్రీ 24 అవర్స్కి అమౌంట్ వస్తుంది కాబట్టి. నేను 000001 ఇస్తాను అన్నిటికీ.
సో నేను శాంపుల్కి ఇంకొకటి చూపిస్తున్నాను, మిగతా మీరు చేసేసుకోండి. ఇక్కడ బై ఉంది కదా, బై మీద క్లిక్ చేయండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీజు మనం ఇప్పుడు 0.00001 ఇచ్చినా కానీ నెట్వర్క్ ఫీజు చాలా తక్కువ ఉంది. సో మొత్తం టెస్ట్ నెట్టే, మనం ఏం డబ్బులు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇది అయిపోయింది కదా, ఇదైతే మీరు బై చేయడం ఎలాగా అని చెప్పి ఇక్కడ సెల్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, సెల్ మీద క్లిక్ చేయండి. సో నేను పర్చేజ్ చేశాను కదా, దాంట్లో 25% సెల్ చేయాలని అనుకుంటే ఇక్కడ సెల్ మీద క్లిక్ చేయండి. మనం 100% కాదు, మనకి ఇక్కడ మనం ఎన్ని బై చేసాము బ్యాలెన్స్ మీద మ్యాక్సిమం ఇవ్వండి, కన్ఫర్మ్ అమౌంట్ ఇచ్చేయండి. సో 99 టోకెన్స్ ఉన్నాయి నాకు, దాంట్లో 25% నేను సేల్ చేస్తున్నా. సేల్ కూడా చేసుకోండి. అంటే మన ట్రాన్సాక్షన్స్ నేను ఇప్పుడు 2 చూపించాను, 2 బై చూపించాను, ఒక సేల్ చూపించాను, 3 ట్రాన్సాక్షన్స్ ఈ రోజుకి అయిపోయినాయి. రేపు కొన్ని అలా చేసుకుంటా ఉన్నాను. చేయడం వల్ల ఏంటంటే మనం ఒకే రోజు చేస్తే ఏంటంటే రెండో రోజు అసలు చేయము, మళ్ళీ వేరే డ్రాప్లు వస్తూ ఉంటాయి, వాటిని చేస్తూ ఉంటాం. అలా కాకుండా మెయిన్ ఏదైతే ఉన్నాయో అవి రోజు చేస్తూ ఉండండి, 1 or 2 ట్రాన్సాక్షన్స్ అలాగా. సో ఆల్రెడీ అన్ని వీడియోలో చెప్తానే ఉన్నా మెయిన్ ఏమేమి ఉన్నాయండి. ఇప్పుడు సోమ్నియా అని చెప్పి అటువంటివి ఉన్నాయి కదా, సహారా అటువంటివి. సో కొంతమంది ఏమని చెప్తారంటే ఇవి ప్రాబ్లం ఉన్నాయి, మొబైల్ ఓపెన్ కావట్లేదు అంటే, మొబైల్ ఓపెన్ కాకపోతే వదిలేయండి. మీ మొబైల్లో అందరి మొబైల్ ఇప్పుడు నేను మొబైల్లోనే చేసి చూపిస్తున్నా, నా మొబైల్లో అవుతుంది, మీ మొబైల్లో కావట్లేదంటే వదిలేయండి ఆ ఎయిర్ డ్రాప్, మరి వేరే చేసుకోండి. ఇప్పుడు నేనే ఉన్నాను, మొన్నది మైనింగ్ ఒకటి చెప్పుకున్నాను, ఆ మైనింగ్ అది నా మొబైల్లో యాక్టివేట్ కావట్లేదు. యాక్టివేట్ కావనప్పుడు నేను ఆ ఎయిర్ డ్రాపే వదిలేసాను, వేరే చేసుకుంటాను నేను. అలాగా నా దాంట్లో కావట్లేదండి, అటువంటి ప్రాబ్లమ్స్ ఏమొద్దు. ఇప్పుడు లేయరేజ్ క్లీన్ నోడ్స్ గురించి ఈజీ నోడు ప్లస్ మింటైర్ గురించి ఏ టాప్ చెప్పాను, దాంట్లో ఎవరికి కనెక్ట్ కావట్లేదు, అందరికి అలాగే ఉంది. ఇప్పుడు అది ఓన్లీ 6 days మాత్రమే టైమింగ్ ఉంటుంది. సో 6 days లోపల ఇది వర్క్ అవుతుందా లేదనేది 25th లోపల తెలిసిపోతుంది. ఒకవేళ తర్వాత అయినా ఆప్షన్ ఇస్తారు, ఒకవేళ అది మెయిన్ సైట్ వాళ్ళ ప్రాబ్లమే కదా. మనమైతే ఆ పబ్లిక్కి సేవ్ చేసి పెట్టుకుని ఉండాలి, ఎప్పుడు వర్క్ అవుతూ ఉంటే ట్రై చేస్తూ ఉండండి. ఎవ్రీడే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఎప్పుడు ట్రై చేస్తుంటే అప్పుడు వస్తే మీకు ఆల్రెడీ అక్కడ రన్నింగ్ అవుతూ ఉంటుంది నోడు, అక్కడ పాయింట్లు ఉన్నాయి మీకు. కాకపోతే ఇక్కడ మీరు యాడ్ చేస్తేనే ఆ పాయింట్లన్నీ ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. సో ఆ పాయింట్లు మీరు ఎప్పుడైతే నోడు కనెక్టింగ్ ప్రాపర్గా వర్క్ అవుతుందో అప్పుడు మీది ఆటోమేటిక్గా మీ అంతకు ముందర మైనింగ్ జరుగుతూ ఉంది కదా అక్కడ, అంటే ఈజీ నోడు మింటేర్లు ఆల్రెడీ మైనింగ్ జరుగుతూ ఉంటుంది ఆడ. సో ఆ పాయింట్లు ఒకేసారిగా మీకు చూపిస్తుంది. ఇప్పుడు ఒక 10 lakhs పాయింట్స్ అక్కడ మైనింగ్ జరిగింది అనుకో, ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా. ఆ పాయింట్లు మీరు ఎప్పుడు లాస్ట్ రోజు కనెక్ట్ చేసినా కానీ ఆ పాయింట్లు డైరెక్ట్గా చూపిస్తాయి. మీరు ఈరోజు కనెక్ట్ చేస్తేనే ఇక్కడ మైనింగ్ జరుగుతుంది కాదు, అక్కడ డైరెక్ట్ ఈజీ నోడు మింటేర్లోనే నోడ్ రన్నింగ్ చేసి అక్కడే పాయింట్లు అవుతూ ఉంటాయి. మనం ఓన్లీ ఇక్కడ కనెక్ట్ చేసి ఎన్ని పాయింట్లు మైనింగ్ జరిగినాయి చూసుకోవడానికి అంతేను. సో అది ట్రై చేస్తూ ఉన్నానండి. ఎప్పుడు వర్కింగ్ అయితే నేను టెలిగ్రామ్లో కంపల్సరీగా ఇస్తాను, వర్కింగ్ అవుతుంది కనెక్ట్ చేసుకోండి అని చెప్పి. సో నేను డైలీ ట్రై చేస్తూనే ఉన్నా, ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్కింగ్ కాలేదు. సో ఇది సెకండ్ ఆప్షన్, ఇక్కడ 3 ఎర్న్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు క్యాపీ, మెగా క్యాపీ ఇవన్నీ టోకెన్స్ ఉన్నాయి. సో దీని మీదనే క్లిక్ చేయండి. ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ 0.0001. సో ఇక్కడ మనకి క్యాపీ లేదు కాబట్టి ఇన్సఫిషియెంట్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మెగా డాగి, జీటీ డాగి అని ఉన్నాయి కదా, ఇవి మన దగ్గర లేవు. సో అలాగా మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇక్కడ మనకి ఏం కావాలో ఈటీహెచ్ అయితే ఉంది, క్యాపీ లేదు. సో ఇక్కడ ఏదైతే స్వాప్ ఉందో క్యాపీ కింద ఇక్కడ మనం అడ్రస్ కాపీ సో ఇక్కడ అడ్రస్ ఉంది కదా, ఇక్కడ ఈ అడ్రస్ని కాపీ చేసుకోండి, క్యాపీ ఈటీహెచ్ అనేదాన్ని
కాపీ చేసి ఇక్కడ స్వాప్ ఉంది కదా దీంట్లో ఇవ్వండి. సో పైన వచ్చేసి ఈటీహెచ్ని సెలెక్ట్ చేసుకోండి. కింద వచ్చి ఇక్కడ మీరు ఈ అడ్రస్ని పేస్ట్ చేయండి. ఇక్కడ మీకు యూనిస్వాప్ V2 ఈ విధంగా చూపిస్తుంది. మనకి ఇది కాపీ చేయాల్సిన అవసరం లేదు. క్యాపీ అని ఇద్దాం. ఇక్కడ దీంట్లో అయితే ఇప్పుడు ఆ టోకెన్స్ అయితే చూపించట్లేదు. మామూలుగా వేరే అయితే యూఎస్డి కాయిన్ ఇవన్నీ ఉన్నాయి. సో వీటిలో అయితే స్వాప్ చేసుకోండి. ఇక్కడ కూడా సో ఇక్కడ స్వాప్ చేసేసేయండి. ఈటీహెచ్ యూఎస్డిసి. సో ఇక్కడికి పోయేసి ఎర్న్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ యూఎస్డిసి సెర్చ్ చేయండి. ఇక్కడ ఏంటంటే యూఎస్డి కాయిన్ కాదు సెలెక్ట్ చేయాల్సింది. ఈ టీకే యూఎస్డిసి ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. దీనికి పూల్ ఉంది. సో స్వాప్ చేసేయండి. సో ఇప్పుడు ఈటీహెచ్ నుంచి మాగా ఈటీహెచ్కి స్వాప్ చేయండి. సో టీకే యూఎస్డిసి మాగా ఉంది కదా, దాని లిక్విడిటీ పూల్ని సెలెక్ట్ చేసుకోండి. డిపాజిట్ మీద క్లిక్ చేసేయండి. మనం రెండింటి మీద స్వాప్ చేసాము. ఇక్కడ పూల్స్ చూసుకొని ఆ కాయిన్స్ని స్వాప్ చేసుకోండి. స్వాప్ చేసుకొని రెండింటిని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 100 ఇస్తాను. సో 100 ఇచ్చేసి డిపాజిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లిక్విడిటీ ఎర్రర్ వస్తుంది. సో తర్వాత అయినా ట్రై చేయండి. ఇంకా చాలా డ్యాప్స్ ఉన్నాయి. టైం వేస్ట్ అయిపోతుంది, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఇది ఒక డ్యాప్ అనమాట, మెగా ఈటీహెచ్ డ్రాప్లో. ఇంకో డ్యాప్ గురించి ఒకటి చూపిస్తాను. సో మొబైల్ యూజర్స్ OKX వ్యాలెట్ డిస్కవర్ ఆప్షన్ చేసుకోండి. సో వ్యాలెట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ అయితే ఇండియాలో బ్యాన్ కాబట్టి మనం యూజ్ చేయలేము. సో అది చేసుకోండి. మొబైల్ యూజర్స్కి డిస్కవర్ ఆప్షన్ బెటర్. ఒకవేళ మెటామాస్క్ డిస్కవర్లైనా అవుతాయి, కాకపోతే కొంచెం ల్యాగ్ ఉంది దాంట్లో. సో OKX అంటే ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇక్కడ రాగానే మీరు వ్యాలెట్ని కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ రాంగ్ నెట్వర్క్ అని చూపిస్తే మెగా ఈటీహెచ్ టెస్ట్ నెట్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ డిపాజిట్ ఉంది కదా, ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేయండి. చేసేసి ఇక్కడ నాకు అక్కడ మనం స్వాప్ చేసాం కదా మెగా అని, దీంట్లో నేను 0.02 ఇస్తా. ఇక్కడ మీకు మినిమం డిపాజిట్ వాల్యూ చూడండి. ఇక్కడ టీకే యూఎస్డిసి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మినిమం 10 చేయాలా. ఇక్కడ ఒక 100 ఇస్తాను నేను. ఇక్కడ 100 ఇవ్వగానే అప్పుడు టీకే యూఎస్డిసి చేసుకొని డిపాజిట్ చేసేయండి దీంట్లో. సో నేను అయితే ఒకటి చూపించా, మిగతా అన్నీ చేసుకోండి. స్వాప్ కావాలంటే ఫస్ట్ సైట్లోకి వెళ్ళి అన్నిట్లో స్వాప్ చేసుకోవచ్చు. టీకే WETC మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎర్న్ మీద మనం డిపాజిట్ చేస్తే ఇక్కడ మింట్ టెస్ట్ టోకెన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి మింట్ 1000 ఫ్రీగా వస్తాయి. దీని మీద క్లిక్ చేయండి. మింట్ ఫ్రీగా వచ్చేస్తాయి. ఇది ఫస్ట్ టైప్ అనుకోండి మింటింగ్ అంటే. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎర్న్లో ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ డిపాజిట్ చేసుకుని నేను ఒక్క ఆయనే చూపించాను. తర్వాత బారో మీద క్లిక్ చేయండి. వీడియోలో ఎంత అయిపోతుంది అందుకని. సో ఇక్కడ డిప్రిషియేషన్, ఇక్కడ బారో మీద క్లిక్ చేయండి. బారో మీద క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ టోకెన్ కింద టీకే ఈటీహెచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఎంతైనా ఇచ్చుకోవచ్చు. 0.001 ఇస్తే. సో ఇక్కడ మనకి మాగా టోకెన్స్ ఉండాలి. ఈ మాగా టోకెన్స్ని బారో చేయడానికి మ్యాక్సిమము ఇప్పుడే మనం డిపాజిట్ చేసాం కదా, 2 days తర్వాత మళ్ళీ ట్రై చేయండి, బారో కూడా వస్తుంది. అన్ని టెస్ట్ నెట్ మీదే చేస్తాము. తర్వాత బారో వచ్చిన తర్వాత పేమెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది, పేమెంట్ కూడా చేసుకోండి. ఇప్పుడైతే అవైలబిలిటీ లేదు ఇది. సో మిగతా డ్యాప్స్ కూడా చూపిస్తాను. సో మీరు ఇక్కడ ఇంకొకటి, ఇది మింట్ టెస్ట్ నెట్ క్యాప్ యూఎస్డిసి అని చెప్పేసి ఇక్కడ మీకు చూసేది కదా, స్విచ్ టు మెగా ఈటీహెచ్ టెస్ట్ నెట్ అడుగుతుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే కనెక్ట్ అయిపోతుంది. ఆల్రెడీ మనం కనెక్ట్ చేస్తుంది కదా.
ఇక్కడ ఈ అడ్రస్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ 1000K అంటే 1000 టోకెన్స్ అయితే వస్తాయి. మింట్ 1000 టెస్ట్ నెట్ CUSD మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ సక్సెస్ఫుల్ వచ్చేసింది. ఇక్కడ సక్సెస్ఫుల్ మింటెడ్ అని. సో ఇక్కడ 3 డాట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టెస్ట్ నెట్ ఉంది కదా, టెస్ట్ నెట్ మీద క్లిక్ చేయండి. సో దీంట్లో ఓన్లీ మింట్ వరకే అవుతుంది, టెస్ట్ నెట్ ఏం రన్నింగ్ అవ్వట్లేదు. ఇంకొక యాప్ చూపిస్తాను. సో ఇది ఒక మీమ్ కాయిన్ క్రియేషను. సో ఇక్కడ వచ్చేసి మాగా ETH, ఇక్కడ వచ్చేసి 3 డాట్ కాలం మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ ఉంది, ఇక్కడ మాగా ETH సెలెక్ట్ చేసుకోండి. సో మెటామాస్క్ తోటి కనెక్ట్ చేయండి. ఏం లేదు, వీటిలో మాగా ETH వీటి మీద క్లిక్ చేసుకోవచ్చు. మీరు బై అయినా చేసుకోవచ్చు, వేరే వాళ్ళు క్రియేట్ చేసింది. సో ఆ విధంగానే చేయొచ్చు. లేదనంటే మనం ఏదైతే నెట్వర్క్ సెలెక్ట్ చేసుకొని మనమైనా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చాలా ఉన్నాయి చూసారా, ఇవన్నీ బై చేసుకోవచ్చు అనమాట. దీని మీదైనా క్లిక్ చేసేసి ఇక్కడ ఇంకా చాలా ట్యాబ్స్ ఉన్నాయి, నేను డైరెక్ట్గా ఇచ్చేస్తాను. అన్నిట్లో అవే ఉంటాయి. ఇంకా మింట్ చేసేసుకోవడం, ఇక్కడ చూడండి ఈ టోకెన్స్, గెట్ టోకెన్స్ చేసుకోవడం, టాస్కులు చేయడం, స్వాప్, ప్రొవైడ్ లిక్విడిటీ, క్రియేట్ మీము, ఇవన్నీ ఉన్నాయి. అన్ని ట్యాబ్స్ నేను ఇచ్చేస్తా. సో దాని ప్రకారంగా మీరు ఇష్టమైనవి ఫస్ట్ ఆ GTE అనేది మెయిన్ ఇంపార్టెంట్, దాంట్లోనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఫస్ట్ 3 యాప్స్ నేను ఏదైతే చెప్పానో ఆ ట్యాబ్స్ మంచిగా చేసుకుంటా ఉండండి. 24 అవర్స్కి మెగా ఫస్ట్ అయితే తీసుకుంటా ఉండండి. చేసుకుంటా ఉంటే మిగతా ట్యాబ్స్ వచ్చినప్పుడు దాంట్లో మనం ఈజీగా ఉన్నాయి చేసుకోవాలి. కాంప్లికేటెడ్ ఉన్నాయి, ఈ మన మొబైల్లో వర్క్ అవ్వట్లేదు అని అనుకుంటే వదిలేసేయండి. మిగతా ట్యాబ్స్ చేసుకుంటా ఉండండి. ఎక్కువ డిఫరెంట్ టైప్ చేసుకోండి. ఓన్లీ ఏమంటారంటే స్వాప్, ప్రొవైడ్ లిక్విడిటీ మీద కాన్సన్ట్రేట్ చేయకండి. ఇప్పుడు క్రియేట్ మీమ్ కాయిన్ అనేది ఉంది కదా, దాంతో ఒక ట్రాన్సాక్షన్ చేయండి. NFTలు మింట్లు ఏమన్నా ఉంటే ఆ సైట్ల మీద ఒకసారి ట్రాన్సాక్షన్ చేస్తాం. అంటే మనకి డిఫరెంట్ నెట్వర్క్ల మీద చేస్తూ ఉంటే డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ మనకి యాడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి డిఫరెంట్ ట్యాబ్స్ అయితే ట్రై చేస్తూ ఉండండి. 1 or 2 ట్రాన్సాక్షన్ చేయండి, వదిలేసేయండి. మళ్ళీ ఇంకో ట్యాబ్కి పోండి, 1 or 2 ట్రాన్సాక్షన్ చేయండి, వదిలేయండి. మనకి ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉండాలి. ఒకే దాని మీద మాత్రం కాన్సన్ట్రేట్ చేయబోకండి. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ GTE అని చెప్పాను కదా, దాని మీద ఎందుకు చెప్పానంటే మనకి టోకెన్స్ కావాలి కదా, వేరే టోకెన్స్ స్వాప్ చేసుకోవాలంటే ఒక టోకెన్ నుంచి ఇంకో టోకెన్ కావాలి కదా, అందుకని దాని మీద స్వాప్ చేయడానికి అది మెయిన్గా యూజ్ చేసుకోండి ఆ ఉద్దేశంతో చెప్పాను అనమాట. కాబట్టి అన్నీ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ లింక్స్ అన్నీ అక్కడే ఉంటాయి. వీడియో నచ్చిన లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.